గారిని, మండల మాజీ జనరల్ సెక్రటరీ జయచంద్ర గారిని, తర్వాత మాజీ ఎమ్మెల్యే పాసారణ గారికి తర్వాత ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించి మీ అర్జున్ మీరు ఒత్తిడి మా వెల్ఫేర్ అసోసియేషన్ మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయగలిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని మనం షుగర్ ఎక్కువైతే పెంచినారు, వయసు ఎక్కువైతే ఇస్తారు. కంప్యూటర్కి సంబంధం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండి చేయడంలా పేదవాళ్ళు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు వీరందరికీ జీవితం మీద ఒక నమ్మకాన్ని కల్పించాలా, ప్రభుత్వం అండదండగా ఉండాలా, వాళ్ళ జీవితంలో కింద పడిపోయే పరిస్థితుల్లో చేయూతనివ్వాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చేటువంటి పరిస్థితిలో మనం పోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత పాలకులను చూసి మనం వాతలు పెట్టుకోవద్దు. గతంలో మోసాలు చేసినారు కాబట్టి దొంగ పెన్షన్లు తీసుకున్నారు, దొంగ బిల్లులు పెట్టుకున్నారు, భూములు వేరే వాళ్ళ భూములు కొట్టేసినారు, పట్టాదారు పాస్ పుస్తకాలు చేసుకున్నారు, వన్ బిల్ చేసుకున్నారు, రస్తాలు కూడా కబ్జా చేసినారు, మందు అనేది రంగు నీళ్ళ సారాయి కూడా అమ్మినారు. అందుకని వాళ్ళకి 11 సీట్లకు పెట్టినారు. ఇవన్నీ వాస్తవాలు. ఇవి మనం దాని నుంచి నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున ప్రజా దర్బారు కార్యక్రమంలో మనకు పెద్ద ఎత్తున భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు వస్తూ ఉన్నాయి. తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు, ప్రజా దర్బారు కార్యక్రమం అయిపోతానే ఇది ఒక కంటి తీడుపు చర్యగా, ఒక ప్రాసనంగా చూడొద్దండి. దీనికి ఒక శాంటిటీ ఉంది, జవాబుదారితనం ఉంది. ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల్ని మనం మనసు పెడితే పరిష్కారం కానీ ఏంటి లేవు. ఒక 20% ఉంటాయి. వాళ్ళకి తెలియక అర్జీలు ఇస్తారు. ఊరికి ఒక పేపర్ ఇస్తే ఏమన్నా అవుతుందేమో, తగులుకుంటుందని ఇచ్చేవాళ్ళు ఉంటారు. లేదంటే పక్కోడు చెప్పినాడని కొద్దిమంది ఇస్తారు, లిటిగేషన్ కోసం కొంతమంది ఇస్తారు. దాని గురించి మనం ఆలోచన చేయనక్కర్లే. నిజాయితీగా అర్హులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి నిజంగా బాధ ఉండేటువంటి బాధని మనకి ఫిర్యాదు రూపంలో మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, స్థానిక నాయకత్వం మీద, అధికారుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ దిశగానే ఈ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది. అందుకని ఎంత సమయం మా దగ్గర తక్కువ ఉన్నా దీనికి సమయం కేటాయిస్తాను. ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాం, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాం. మా స్థానిక నాయకులకు కూడా మేము మాట్లాడడం వల్ల, వాళ్ళతో మాట్లాడించడం వల్ల కూడా మాకు రాజకీయంగా కూడా ఒత్తిడి తగ్గుతుంది. పారదర్శకంగా మనము పరిష్కారం చేస్తే ప్రజలు సంతృప్తిగా ఉంటారు. పారదర్శకంగా కాకుండా మీరు కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే మాత్రము వాళ్ళకి అంతమంది కోపం ఉంటుంది. ఇప్పుడు ఇంతమందికే కోపం ఉంది, అంతమంది కోపం తట్టుకోలేము మనం. ఈ 10 మందితో కోపం తట్టుకోవచ్చు మనం. ఇది మంచి ఆలోచన. మా వాళ్ళని దాబట్టుకొని నేను పిలిచబోతాడా. వేరే నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల్లో మా వాళ్ళ కోపం ఉన్నా, లోపల తిట్టుకున్నా, బాధపడినా ఒక ఆలోచనకు వచ్చేసినారు. ఇది ఇంతేరా, మనం ఇట్లే ఉండాలనే దానికి తీసుకొచ్చేసినాం. దొంగ పనుల నుంచి వేరే దావ పట్టుకొచ్చేసినాం, అట్లా ఉండకూడదని. ఇంకా మీరు పని చేయకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ దొంగ పనులే చేయాల. అమ్మ పెట్టక అడక తినకపోతే యాడిపోతారు వాళ్ళు. అధికారులు మేము వచ్చి చెప్పిన తర్వాత పనులు జరిగితే వాళ్ళ గౌరవం వస్తుంది. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ గౌరవం తగ్గితే మాత్రం రాజకీయాలకు పనికిరాదు. ఇది వాస్తవమా కదా? తల ఊపేది కాదు, గట్టిగా నోటితో చెప్పండి. ఈ వాస్తవాలు మనం వంట పట్టించుకుంటే ప్రజల్లో మన పలుకుబడి పెరుగుతుంది.
పరపతి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఎన్నికలప్పుడు పోయి వాడు మంది ఇస్తాడు, మనం ఇంకొంచెం క్వార్టర్ ఎక్కువ ఇలా, వాళ్ళు లెక్కిస్తాడు, ఇంకొక 500 రూపాయలు లెక్క ఎక్కువ ఇలా, మనము ఎమ్మెల్యే తక్కువ ఇచ్చినాడు, మనం కూడా అప్పు చేసి ఇంకొంచెం వేసి అయినా మనం దూరం కాపాడుకుందామని దూరం వదిలేయండి. ప్రజలకు మంచి చేసినంతసేపు వాళ్ళు ఎప్పుడు కూడా కావాలని కోరుకుంటారు.